టీడీపీ కూటమికి సాలిడ్ గెలుపు లభించింది. వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది. ఈ తరహా ఓటమిని వైసీపీ అంచనా వేయలేకపోయింది. అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టీడీపీ కూటమి. అయితే ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్, మరొకరిది సమిష్టి విజయం. కూటమి ప్రతి అడుగు పక్కగా వేయగా వైసీపీని మాత్రం అతి ధీమా కొంపముంచింది. కోలుకోలేని దెబ్బతీసింది వైసీపీని. కానీ విని ఎరగని ఓటమి ఎదురైంది వైసీపీకి. అయితే ఇది వైసీపీ స్వయంకృతాపరాధమే. ప్రజల్లో నివురుగప్పిన అసంతృప్తిని పసిగట్టడంలో వైసీపీ విఫలమైంది. పెద్ద ఎత్తున ఓటింగ్ పెరగడం కూడా వైసీపీకి మైనస్గా మారింది. కానీ అదంతా తమ పాజిటివ్ ఓటు బ్యాంక్ అని వైసీపీ నమ్మింది. సంక్షేమ పథకాలు అందుతూ ఉండడంతో ప్రజల్లో సంతృప్తి శాతం ఉంటుందని వైసీపీ భావించింది. కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి జ్వాలలను తెలుసుకోలేకపోయింది. అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు. ముందుగా సంక్షేమం అన్నట్టు వ్యవహరించింది వైసీపీ. కొత్త పరిశ్రమల రాక, ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం కల్పించకపోవడం, చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్గా మారింది. ఒక సంక్షేమ పథకాలు ఆదుకుంటాయన్న ఆలోచన సైతం ఫెయిల్ అయింది. తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పనిచేశాయి. అన్ని అంశాలు బాగా కలిసి వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటుతో పరిస్థితి మారిపోయింది. 3 పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. అన్నిటికీ మించి బీజేపీని ఒప్పించడం బాగా కలిసి వచ్చింది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీ కూటమికి అండగా నిలిచాయి. చిరంజీవితో ప్రత్యేక ప్రకటన, సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసి వచ్చాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకోని వరంగా మారింది. ఆస్తులకు సంబంధించి ధ్రువపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువ మంది వ్యతిరేకించారు. అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వెళ్ళాయి. చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబును అరెస్ట్ చేశారని, 7 పదుల వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైల్లో పెట్టడం, అందుకు సహేతుకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్గా మారింది. కూటమికి ఇవన్నీ ప్లస్గా మారాయి.